ఓకే. ఎక్కువసేపు సిట్టింగ్ లో పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఒక క్వశ్చన్ బేసిక్ గా. ఎందుకు అంటే డిస్క్స్ పైన మాక్సిమం ప్రెషర్ సిట్టింగ్ పొజిషన్ లోనే పడుతుంది. సో దట్ ఓకే. ఈస్ ద రీజన్. ఏం చేయాలంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు కూడా హ్మ్. అప్పుడప్పుడు మిడిల్లో మీకు టైం దొరికినప్పుడు బ్రేక్ తీసుకొని హ్మ్. వాకింగ్ చేసి కొన్ని హ్మ్. సింపుల్ స్ట్రెచెస్ చేసి వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ జాబ్ చేసుకుంటే ఓకే. ప్రివెన్షన్ అనేది ఉంటుంది. సో ఓకే. పర్మనెంట్ క్యూర్ కి మాత్రం డెఫినెట్లీ ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ని అప్రోచ్ చేయడమే చాలా మంచిది. చాలా మంది ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళి ఆర్థోపెడిక్ గానీ, ఎవరైనా సర్జరీ చేసినా గూడా నీ పెయిన్స్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ కొన్ని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికెళ్ళండి కొంచెం చేసుకోండి అన్నట్టు చెప్తారు. సో, వీళ్ళు సజెషన్ అడగకుండానే ఆన్‌లైన్‌లో చూసో, లేదంటే యూట్యూబ్స్‌లో మనకి ఎలానో ఉంది గాబట్టి మొబైల్‌లో చూసో చేసుకుంటూ ఉంటారు. అది ఎంత వరకు మంచిదంటారు? దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బేసిక్‌గా ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ అనేవాడు దాని గురించి అంటే ప్రాబ్లమ్ గురించి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గురించి చదివి ప్రాక్టీస్‌లోకి వచ్చి ఎంతో మందిని ఎన్నో ఏజ్ గ్రూప్స్‌లో చూస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఒక చిన్న పిల్లల నుంచి చాలా పెద్ద ఏజ్ వరకు గూడా ఫిజియోథెరపీ సెంటర్స్‌కి వస్తూ ఉంటారు. ఫిజియోథెరపిస్ట్‌లు వాళ్ళని ఏంటంటే కౌన్సిల్ చేస్తారు. హ్మ్. ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్‌ని చూస్తారు. సో, రకరకాల ప్రాబ్లమ్స్‌ని చేస్తారు కాబట్టి ఫిజియోథెరపీ డాక్టర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ హ్మ్. అనేది ఎంతుంటుందో మీరు ఆలోచించాలి. అవును. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనం బీట్ చేయలేం గదా! అవును. సో, జనరల్ పబ్లిక్ ఏంటంటే చాలా సింపుల్ ఏమో ప్రాబ్లమ్ అనుకోని వీడియోస్ చూడడం ఇవన్నీ ఉంది. హ్మ్. సింపుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు మీకు రిలీఫ్ దొరుకుతుంది. ఓకే. కానీ అది కాంప్లికేటెడ్ అయిపోయినప్పుడు హ్మ్. అయ్యో! ఇదేంటి అంతకుముందు నాకు రిలీఫ్ వచ్చింది ఇదే ఇప్పుడేం ఎక్సర్‌సైజ్ తోటి. హ్మ్. ఇప్పుడు ఇది రావట్లేదు. హ్మ్. సో, ఏంటంటే అది ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉన్నాడు.